బిల్లు కోసం చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ నేపథ్యంలో మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తుల చట్టబద్ధతను తేల్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో మరోసారి ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతంలో వక్ఫ్ బోర్డు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి అనేక అభ్యంతరాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ అభ్యంతరాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించింది. తాజాగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి దారి సుగమం అయినట్లయింది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ మొత్తం 23 సవరణలు ప్రతిపాదించగా అందులో కేవలం 14 సవరణలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు భారీ ఎత్తున ఆస్తులున్నాయి. దీంతో వక్ఫ్ బోర్డు ఆస్తుల చట్టబద్ధతను తేల్చడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా కిందటేడాది ఆగస్టు 8వ తేదీన పార్లమెంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్ట సవరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇందుకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అధ్యయనం చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లు వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ జగదాంబికా పాల్ నాయకత్వంలో వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వక్ఫ్ సవరణ చట్టంపై వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన 14 సిఫార్సులను కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జేపీసీ నివేదికను ఫిబ్రవరి 13న రాజ్యసభ ఆమోదించింది. ఈ నివేదికను జేపీసీ చైర్మన్గా వ్యవహరించిన జగదాంబికా పాల్తో పాటు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సంజయ్ తదితరులు సభలో ప్రవేశపెట్టారు. సదరు ముసాయిదా బిల్లుపై జేపీసీ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీసుకువచ్చారు. కాగా జేపీసీ నివేదికపై ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లుకు సంబంధించిన తమ అసమ్మతి నోట్ను జేపీసీ నివేదిక నుంచి తొలగించినట్లు ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దేశంలో మత స్వేచ్ఛను నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని విపక్ష సభ్యులు మండిపడ్డారు.
ప్రతిపక్షాల అసమ్మతి నోట్ను ప్రభుత్వం తొలగించిందని కాంగ్రెస్కు చెందిన సీనియర్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయటమేనని ఆయన వ్యాఖ్యానించారు. జేపీసీ నివేదికను తిరిగి వెనక్కి పంపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లు ఆమోదించాలని ఖర్గే కోరారు. మొత్తంగా వర్క్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు ఆయన. నకిలీ నివేదికను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు మల్లికార్జున ఖర్గే. కాగా ప్రతిపక్షాల ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. విపక్షాల అసమ్మతి నోట్ను తొలగించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సభను పక్కదారి పట్టిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎదురుదాడి చేశారు. జేపీసీ 100% నిబంధనలకు అనుగుణంగానే పనిచేసిందని ఆయన కితాబిచ్చారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్ను తొలగించారన్న ఆరోపణలు ప్రభుత్వం తోసిపుచ్చింది. నివేదికపై చర్చ జరిపే సత్తా ప్రతిపక్షాలకు లేదని బీజేపీకి చెందిన జేపీ నడ్డా ఘాటు ఆరోపణలు చేశారు. అయితే జేపీసీకి దురుద్దేశాలు ఆపాదించే సెక్షన్లో తొలగించే అధికారం ప్యానెల్ చైర్మన్కు ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు. అంతకుముందు తృణమూల కాంగ్రెస్కు చెందిన 3 సభ్యులు, డీఎంకేకు చెందిన 1 సభ్యుడు చైర్మన్ వెల్లోనికి దూసుకువెళ్లారు. అయితే వెల్లోనికి ప్రవేశించిన విపక్ష సభ్యులను జగదీప్ ధన్కడ్ మందలించారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని జగదీప్ ధన్కడ్ హెచ్చరించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు సంబంధించిన అనేక అంశాల పట్ల దూకుడుగా ప్రవర్తిస్తోందని విమర్శలున్నాయి. కొంతకాలం కిందట సిఏఏ చట్టం కూడా అయింది. అలాగే వక్ఫ్ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్ ఆస్తులు అంటే యావత్ ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తులను సంరక్షించడానికి ఓ చట్టం ఉంది. అదే వక్ఫ్ చట్టం. ఎప్పటినుంచో ఈ చట్టం అమల్లో ఉంది. వక్ఫ్ ఆస్తులు అంటే స్థూలంగా ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం మేలు కోసం గతంలో ముస్లిం చక్రవర్తులు, నవాబులు దానం ఇచ్చిన భూములు. వక్ఫ్ ఆస్తులను ప్రధానంగా ముస్లింలకు సంబంధించిన ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగిస్తారు. ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని దర్గాలు సహా ముస్లింల ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. తాజాగా వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. ఈ చట్టమే ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.